ఉపవాస ప్రార్థనలో నేను చేసిన జవాబు దేవుడు నాకు ఇచ్చాడు, ఇవ్వబోతున్నాడని నిశ్చయించాను, నమ్మాను, ఇంక దాన్ని ఆయన చేతుల్లో వదిలిపెట్టేశాను. మరి మీరు 21 రోజులు ఉపవాస ప్రార్థనలో ఉన్నాం, మాకేం దొరికింది? ఏం దొరకలేదే. ఏం దొరుకుతుంది ఉపవాస ప్రార్థనలు ఉంటే? దేవుని చిత్తం దొరుకుతుంది, దేవుని ప్రణాళిక దొరుకుతుంది, దేవుని మార్గం దొరుకుతుంది. దేవుని మార్గంలో నువ్వు ఉన్నావా లేదో తెలుసుకోవచ్చు, నువ్వు సరి చేసుకోవచ్చు, నువ్వు ఆయన కొరకు జీవించవచ్చు, నీ శరీరాన్ని జయించవచ్చు, లోకాశలను జయించవచ్చు, లోకాన్ని జయించే అధికారం దేవుడు నీకు ఇస్తానంటున్నాడు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ఆయన ఇక్కడ చాలా ఉద్దేశంతో చెప్తున్నాడు. ఆయన కుటుంబ తరంలో ఉన్న వారిని ఆ సింహాసనం మీద కూర్చోబెడతానన్నావు కదా అని ఆయన గొప్పతనాన్ని గుర్తు చేస్తున్నాడు. దేవుడిని అర్థం చేసుకుంటున్నాడు. దేవుని ఆ శక్తిని లోకమంతటికి తెలియజేస్తున్నాడు. ఆయన కనికిరాన్ని తెలియజేస్తున్నాడు. ఆయన ప్రార్థన చేసేది ఏంటంటే, ఆలయంలోకి వచ్చినప్పుడు, అయ్యా పైన నుండి నువ్వు చూసి ఈరోజు ఈ ఆలయం నీకు ప్రతిష్ఠిస్తున్నాము. ఈరోజు పాపిలు వచ్చారనుకోండి, నీతిమంతులు వచ్చారనుకోండి, మాకు తెలియదయ్యా వారిని నియమిస్తామో, వాళ్ళని సరిచేయడమో, వాళ్ళకి తీర్పు